హాయ్ అండి. ఇప్పుడు మనము జీకే బిట్స్ చూసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి కింది వాటిలో ఏ సంస్థ పిల్లల సంక్షేమం కోసం పనిచేస్తుంది? పిల్లల సంక్షేమం కోసం పనిచేసే సంస్థ యూనిసెఫ్. యూనిసెఫ్ అనేది పిల్లల సంక్షేమం కోసం పనిచేస్తుంది. సెకండ్ వన్, వినియోగదారు మరియు కంప్యూటర్ మధ్య ఇంటర్ఫేస్ ఎవరు వ్యవహరిస్తారు? వినియోగదారు మరియు కంప్యూటర్ మధ్య ఇంటర్ఫేస్గా ఎవరు ఉంటారు అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఆన్సర్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్. థర్డ్ వన్, ముదుమలై నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ముదుమలై నేషనల్ పార్క్. ముదుమలై నేషనల్ పార్క్ తమిళనాడులో ఉంది. ఆన్సర్ తమిళనాడు. ఫోర్త్ వన్ వచ్చేసి కేటు పర్వతం ఎత్తు ఎంత? కేటు పర్వత శిఖరం యొక్క ఎత్తు 8611 మీటర్లు. 8611 మీటర్లు. ఏ సంస్థ ఆరోగ్యానికి సంబంధించినది? ఏ సంస్థ ఆరోగ్యానికి సంబంధించినది అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ, WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సిక్స్త్ వన్, ఏ వాయువును లాఫింగ్ గ్యాస్ అని కూడా పిలుస్తారు? లాఫింగ్ గ్యాస్ అని నైట్రస్ ఆక్సైడ్ని పిలుస్తారు. నైట్రస్ ఆక్సైడ్ని లాఫింగ్ గ్యాస్ అని పిలుస్తారు. సెవెంత్ వన్, భారతదేశం యొక్క మొదటి స్వదేశీ అణుజలంతర్గామి ఏది? భారతదేశం యొక్క మొదటి స్వదేశీ అణుజలంతర్గామి INS అరిహంత్. ఆన్సర్ INS అరిహంత్. ఎయిత్ వన్, భారత స్వాతంత్ర సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. భారత స్వాతంత్ర సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన జలియన్ వాలా బాగ్ దురంతం. ఆన్సర్ వచ్చేసి జలియన్ వాలా బాగ్ దురంతం. బనిహాల్ పాస్ ఎక్కడ ఉంది? బనిహాల్ పాస్ జమ్మూ మరియు కాశ్మీర్లో ఉంది. బనిహాల్ పాస్. 10th వన్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనేది నేరుగా పనిచేసే విభాగం. ఆన్సర్ భారత ప్రధాని ఆధ్వర్యంలో. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనేది భారత ప్రధాని ఆధ్వర్యంలో నేరుగా పనిచేసే విభాగం. 11th వన్, యు ఆకారపు లోయ ద్వారా ఏర్పడింది. యు ఆకారపు లోయ దేని ద్వారా ఏర్పడింది అని అంటే గ్లేసియర్ ద్వారా ఏర్పడింది. యు ఆకారపు లోయ గ్లేసియర్ ద్వారా ఏర్పడింది. 12th వన్, యాంటీ సైక్లోన్లో గాలిపీడనం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది? యాంటీ సైక్లోన్లో గాలిపీడనం మధ్యలో ఎక్కువగా ఉంటుంది, సెంటర్లో ఎక్కువగా ఉంటుంది. 13th వన్, విక్టోరియా సరస్సు ఎక్కడ ఉంది? విక్టోరియా సరస్సు ఆఫ్రికాలో ఉంది. ఆన్సర్ ఆఫ్రికా. 14th వన్, ఏంజల్ ఫాల్స్ ఏ నదిపై ఉంది? ఏంజల్ ఫాల్స్ ఏ నదిపై ఉంది అంటే చురున్ నదిపై ఉంది. ఏంజల్ ఫాల్స్ అనేది చురున్ నదిపై ఉంది. 15th వన్, ఏ నదిని చైనా సంతాపమని పిలుస్తారు? చైనా దుఃఖదాయిని అని వాంగ్ హేని పిలుస్తారు. 16th వన్, వాతావరణంలోని అతి తక్కువ ఉపరితలాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి ట్రోపోస్పియర్. ట్రోపోస్పియర్ అనేది అతి తక్కువ ఉపరితలాన్ని కలిగి ఉంటుంది. ట్రోపోస్పియర్. 17th వన్, భూమి 1 డిగ్రీ రేఖాంశాన్ని తిప్పడానికి ఎంత సమయం పడుతుంది? భూమి 1 డిగ్రీ రేఖాంశాన్ని తిప్పడానికి 4 minutes 4 నిమిషాల సమయం పడుతుంది. 18th వన్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అని దేనితో తయారు చేస్తారు? ప్లాస్టర్ ఆఫ్ పారిస్ దేనితో తయారు చేస్తారు? ఆన్సర్ వచ్చేసి జిప్సమ్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని జిప్సమ్తో తయారు చేస్తారు. 19th వన్, చేపలు ఎలా ఊపిరి పీల్చుకుంటాయి? చేపలు వాటి యొక్క మొప్పల ద్వారా ఊపిరి పీల్చుకుంటాయి. 20th వన్, పచ్చని మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకునే ప్రక్రియను ఏమంటారు? మొక్కలు తమ యొక్క ఆహారాన్ని, తమకి కావలసిన పిండి పదార్థాన్ని తామే తయారు చేసుకుంటాయి. ఈ ప్రక్రియను ఏమంటారు? కిరణజన్య సంయోగ క్రియ అంటారు.
21st వన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ కోల్కతాలో ఉండే, తర్వాత ముంబైకి మార్చారు దాన్ని. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. 22nd వన్, ఫ్రాంటియర్ గాంధీ అని ఎవరిని పిలుస్తారు? ఫ్రాంటియర్ గాంధీ అని అబ్దుల్ గఫార్ ఖాన్ని పిలుస్తారు. అబ్దుల్ గఫార్ ఖాన్. 23rd వన్, ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం ఏది? ఆన్సర్ వచ్చేసి గ్రీన్లాండ్. గ్రీన్లాండ్ అనేది ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం, గ్రీన్లాండ్. 24th వన్, స్వతంత్ర భారతదేశానికి మొదటి రాష్ట్రపతి ఎవరు? స్వతంత్ర భారతదేశానికి మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్. 25th వన్, నల్ల నేల ఏ పంటకు అనుకూలం? నల్ల నేల అనేది పత్తి పంటకి అనుకూలంగా ఉంటుంది. పత్తి. ఆన్సర్ వచ్చేసి 26th వన్, కోహినూరు వజ్రం మరియు నెమలి సింహాసనాన్ని దోచుకొని తన ఇంటికి తీసుకెళ్లిన విదేశీ ఆక్రమణదారు ఎవరు? కోహినూరు వజ్రం మరియు నెమలి సింహాసనాన్ని దోచుకొని తన ఇంటికి తీసుకెళ్లిన విదేశీ ఆక్రమణదారు నాదిర్ షా. ఆన్సర్ నాదిర్ షా. 27th వన్, భారతదేశంలోని పురాతన పర్వత శ్రేణి ఏది? భారతదేశంలోని పురాతన పర్వత శ్రేణి ఆరావళి శ్రేణులు. ఆరావళి శ్రేణులు భారతదేశంలో అతి పురాతనమైనవి. 28th వన్, భూమి ఉపరితలంలో ఎంత శాతం నీరు ఉంది? భూమి యొక్క ఉపరితలంలో దాదాపుగా 70.8% అంటే 71% వాటరే ఉంటుంది. 29th వన్, భారతదేశం యొక్క పొడవైన సరిహద్దును ఏ దేశం పంచుకుంటుంది? భారతదేశం యొక్క పొడవైన సరిహద్దును బంగ్లాదేశ్ పంచుకుంటుంది. బంగ్లాదేశ్. 30th వన్, మన సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏది? మన సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం వచ్చేసి బృహస్పతి. 31st వన్, శారో ఆఫ్ బీహార్ అని ఏ నదిని పిలుస్తారు? శారో ఆఫ్ బీహార్ అని ఏ నదిని పిలుస్తారంటే ద కోసీ రివర్. కోసీ రివర్ని శారో ఆఫ్ బీహార్ అని పిలుస్తారు. 32nd వన్, వాతావరణంలో అత్యధిక శాతం ఉన్న వాయువు ఏది? వాతావరణంలో అత్యధిక శాతం ఉన్న వాయువు నత్రజని, నైట్రోజన్. 33 కోనార్క్ సూర్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? కోనార్క్ సూర్య దేవాలయం ఒరిస్సాలో ఉంది. ఒరిస్సా. 34th వన్, కంప్యూటర్ భాషలో www అంటే ఏమిటి? www అంటే వరల్డ్ వైడ్ వెబ్. వరల్డ్ వైడ్ వెబ్. 35th వన్, కిలోబైట్లో ఎన్ని బైట్లు ఉన్నాయి? 1 కిలోబైట్ ఈక్వల్స్ టు 1024 బైట్లు. 1024 బైట్స్. 36th వన్, 1929 భారత జాతీయ కాంగ్రెస్ లాహోర్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? 1929లో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క సమావేశం లాహోర్లో జరిగింది. దానికి అధ్యక్షత వహించిన వారు జవహర్లాల్ నెహ్రూ. లాహోర్లో జరిగిన సమావేశానికి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహించారు. 37th వన్, సెంట్రల్ అసెంబ్లీలో బాంబు విసిరిన భగత్ సింగ్ సహచరుడు ఎవరు? సెంట్రల్ అసెంబ్లీలో బాంబు విసిరిన భగత్ సింగ్ సహచరుడు ఎవరు అంటే బతుకేశ్వర్ దత్. బతుకేశ్వర్ దత్. 38th వన్, భారతదేశ విభజనను ముస్లిం లీగ్ మొదటిసారి ఎప్పుడు డిమాండ్ చేసింది? భారతదేశం యొక్క విభజనను ముస్లిం లీగ్ మొదటిసారిగా 1940లో డిమాండ్ చేసింది. 1940. థ్యాంక్ యూ అండి.